గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. జస్ట్ ఆమె నో 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 అంటుంది. తను ఏం చెప్తుందా అంటే జస్ట్ నౌ వి రీచ్డ్ వియత్నాం. సో ఇప్పుడు వియత్నాం నుంచి చైనా వెళ్తున్నాం. వెల్కమ్ టు చైనా. ఇదే మన హోటల్. యాక్చువల్లీ వచ్చి సో దిస్ ఈస్ క్యాంగ్టన్ టవర్. ఆ సూర్యకిరణాలు వాటి మీద పడుతుంటే జస్ట్ నౌ రీచ్డ్ చైమ్ లాంగ్. సో ఇప్పుడు డాఫు టెంపుల్కి వచ్చామన్నమాట. టైప్ చేస్తే మెడిసిన్స్ అక్కడ రోబోట్స్ తీసుకొస్తాయి. ఇది టెస్లా మోడల్ వై. ఇందాక చూసారు కదా, ఇది వరల్డ్ హైయెస్ట్ ట్రైన్ పాస్ అంట. ఈ టనల్ లిటరల్లీ కొండ మధ్యలో నుంచి పోతుంది. లిజియాంగ్ దగ్గరలో ఉన్న షంగ్రీలా దగ్గర ఉన్నాం. ఒక క్రేజీ 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 థింగ్ చూపిస్తా అనమాట. బ్లూ మూన్ వ్యాలీ దగ్గర ఉన్నాము. వీఆర్ అట్ బీజింగ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. మళ్ళీ వాండా ప్లాజా. సో రోజు ఈ వాండా ప్లాజాలోనే అయిపోతుంది అనమాట. అంటే మార్నింగ్ లేసి ఫుడ్ కోసం ఇక్కడికే రావాల్సి వస్తుంది. స్ట్రీట్ ఫుడ్ వెరీ క్లీన్ ఉంది, దాని గురించి చెప్తా. బట్ మనకి ఇక్కడ మెక్డీ ఉంది, సో అందుకని చెప్పేసి ఎక్కువ ఇక్కడికి వస్తున్నాము. తినేసి ఒక చిన్న బిజినెస్ మీట్ ఉంది, దానికి వెళ్ళిపోదాం. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి చూడండి, వీళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ. ఇది పెట్టుకొని వాటర్ పైప్ తోటి మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా. సో వీళ్ళు 24/7 అంటే వీళ్ళ పనే ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మున్సిపాలిటీ ఉంటుంది. మార్నింగ్ వస్తారు, మార్నింగ్ అరౌండ్ 6 to 7 వచ్చేసి వర్క్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు అట్లా కాదు, ఎవ్రీ 2 hours ఇది పనే. ఈ బండి వేసుకొని రావడం, ఆ పైప్ పట్టుకోవడం, రప్ప 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 క్లీన్ చేయడం, ఇలా పనే అది. ప్రతి 2 hours కి ఈ రూట్ లో వెళ్ళారా మళ్ళీ వస్తారు గంట తర్వాత, ఈ రూట్ లో వెళ్ళారా మళ్ళీ వస్తారు గంట తర్వాత. సో వాడికి ఆ పని ఇచ్చాము అంటే నలుగురు చూస్తున్నారా లేదా అన్నది కాదు, వాడు ఆ పని మీద డెడికేటెడ్. ఆ లెవెల్ ఉంటారు అనమాట వీళ్ళు. వర్క్ థింగ్ లో గానీ, వర్క్ ప్రొఫెషన్ లో గానీ, వర్క్ ఎథిక్స్ లో గానీ. ఎవడో చూస్తుండు మనకి జీతం పడుతుండే, నాకు ఈ పని ఇచ్చారు, ఈ పని నేను 100% ఎట్లా చేస్తా, అదే పాయింట్ మీద ఉంటారు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. నేను ఒక వీడియో చేశాను కదా, ఆమె నో 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 అంటుంది. తను ఏం చెప్తుందా అంటే ఇప్పుడు క్యాబ్ వస్తుంది, నేను వెళ్ళాక మీకు క్లియర్ గా చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈస్ వాట్ ఐ మీన్ స్ట్రక్చర్డ్. అంటే ప్లాంట్ సిటీ అంటే అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి, అండ్ ఇక్కడేమో బైక్స్, ఈ వెహికల్స్ వెళ్ళడానికి, అండ్ ఇది పీపుల్ నడవడానికి, అండ్ మళ్ళీ ఇక్కడ పార్కింగ్, అండ్ మళ్ళీ అక్కడ ఫుట్ పాత్. ఇంత స్ట్రక్చర్డ్ ఉంటుంది అనమాట చైనా అనేది. ఎవ్రీవేర్ మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇది మళ్ళీ క్యాపిటల్ సిటీ కూడా కాదు, నేను అదే అంటున్నా. మొత్తం సెంట్రల్ డెవలప్మెంట్, అంటే క్యాపిటల్ సిటీ దగ్గరే డెవలప్మెంట్ కాకుండా ఇది గాంగ్జూ టాప్ 5 cities లో ఒకటి. బట్ ఈవెన్ దో ఎంత బ్యూటిఫుల్ గా చేసి ఉంటుంది. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి వచ్చినా సరే సేమ్ థింగ్. వాళ్ళు వెళ్ళడానికి, వీళ్ళు వెళ్ళడానికి, పార్కింగ్, మళ్ళీ నడవడానికి, ప్లస్ ఇది స్ట్రక్చర్డ్ ఉంది సిటీ. సో యాక్చువల్ గా మేము ఈ లేన్ లో వచ్చామన్నమాట. పక్కన వెహికల్స్ అన్ని పోతున్నాయి. ఇట్స్ బీన్ 10 minutes. వీళ్ళు లేన్ మాత్రం దాటట్లేదు, వెయిట్ చేస్తుండు. ముందు వెహికల్ వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తుండు. పక్కన అన్ని వెళ్ళిపోతున్నాయి. ఇస్ వెయిటింగ్. చూద్దాం ఎంతసేపు వెయిట్ చేస్తాడు. సో దట్ ఈస్ అ డిసిప్లిన్. సివిక్ సెన్స్ అంటారు బేసిక్ దీన్ని. దట్ ఈస్ అ డిసిప్లిన్. యాక్చువల్లీ వచ్చి ఇక్కడ అన్ని బీఫ్ గీఫ్ అవన్నీ అమ్ముతున్నారు కదా. చికెన్ తినాలని ఉంది అని చెప్పి అడిగితే పాపం కోస్తున్నాడు. ఓకే అసలు సీరియస్లీ ఇక్కడ హాస్పిటాలిటీ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, ఎంత బ్యూటిఫుల్ అంటే లైక్ వాళ్ళే మేము క్యాబ్ పే చేయాలా, మేము క్యాబ్కి పే చేయాలని 100 సార్లు అడుగుతారు. మేము ఫుడ్కి పెడతాం. నేను జస్ట్ జనరల్గా బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు కొంతమంది పీపుల్ని కలిసినప్పుడు మేము ఇస్తాం అని సాగు పడేస్తారు అనమాట. అంత బ్యూటిఫుల్ పీపుల్ ఇక్కడ. థ్యాంక్ యూ. మీరు నిజంగా నమ్మరు, కోడిని తీసుకెళ్ళిండా 5 నిమిషాలు. కోడిని తీసుకెళ్ళిన 5 నిమిషాలకి కర్రీ తీసుకొచ్చేసిండు, మంచిగా కుక్ చేసిన కర్రీ. అండ్ దాని కింద మంట పెట్టించిండు. అంటే జనరల్గా ఇప్పుడు చైనాలో ఎలా అంటే ఎక్కువ క్వాంటిటీ ఇస్తారనమాట. అంటే
ఒక పర్సన్ ఆర్డర్ చేసినా సరే చాలా క్వాంటిటీ ఇస్తారు. సో ఆ క్వాంటిటీ తినాలి అంటే వాళ్ళు నాకు తెలిసి గంట పట్టుద్ది. బాగా తింటారు, బాగా పని చేస్తారు. సో అంత క్వాంటిటీ చల్లారిపోకుండా తినాలని కింద నుంచి మండుతూనే ఉంటుంది అనమాట. టూ కూడా ఉంది. సీరియస్లీ ఇండియన్ స్టైల్లో చేసిండు, మంచిగా చేసిండు, చాలా బాగుంది. చైనా ఎందుకు ఇంత డెవలప్ అయింది అంటే ఏదో పెద్ద పెద్ద థింగ్స్ చేసి కాదు, చిన్న చిన్న థింగ్స్ మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఇది చూడండి, ఫుడ్ ఇచ్చాడా, దాని కింద గ్యాస్ స్టవ్ ఇది, ఓకే, గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఇచ్చాడు సో దట్ ఫుడ్ చల్లారకూడదని. నేను ఇంకోటి చూపిస్తా. సో చిన్న స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాంక్ ఫెసిలిటీ ఇచ్చాడు. అంటే ఎవరైనా ఛార్జింగ్ అయిపోతుంటే వాళ్ళు స్కాన్ చేసి పవర్ బ్యాంక్ తీసుకోవచ్చు, 1.5 యోన్స్ ఎన్నో కట్టేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూపిస్తా, ప్రతి ఒక్క టేబుల్లో వాళ్ళు పొద్దునే తినేవన్నీ క్లీన్ చేసేసి ప్యాక్ చేసి ఇక్కడ పెడతారు. ఇది ఒక ప్యాక్ చేసి పెడతారు. ప్రతి టేబుల్లో ప్యాక్ చేసి నీట్ గా పెడతారు అనమాట. సో వీళ్ళు కస్టమర్స్ గురించి ఎట్లయితే ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ కూడా వీళ్ళ గురించి అంతే లెవెల్లో ఆలోచిస్తుంది. వీళ్ళకి ప్రతి చోట సైకిల్స్ అవైలబుల్ చేస్తుంది, ఎమ్మటే స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. రోడ్ అండ్ దాని తర్వాత వీళ్ళు నడవడానికి ఓ రోడ్డు, బైకులు వెళ్ళడానికి ఓ రోడ్డు, వీళ్ళు వెళ్ళడానికి ఓ రోడ్డు, అండ్ దాని తర్వాత రోడ్ లో కూడా గ్రీనరీ మొత్తం. అండ్ లిటరల్లీ మీరు గార్డెన్ కోసం మీరు ఒక పెద్ద థింగ్ దగ్గరికి వెళ్తే, లైక్ ఇప్పుడు జూస్కి ఎట్లా జూ ఉంటుంది చూసారు యానిమల్స్ కోసం, సేమ్ అట్లనే గార్డెనింగ్ కోసం మీరు వెళ్తే ఎన్నైతే చెట్లు కనిపిస్తాయో అన్ని చెట్లు మీకు స్ట్రీట్స్ లో కనిపిస్తాయి. అదేదో షో ఆఫ్ కోసం పెట్టింది కాదు. వీళ్ళ పీపుల్ గురించి గవర్నమెంట్ ఆలోచించి మొత్తం చెట్లు, అంటే గాన్జు మొత్తం చెట్లతో నింపేసింది అనమాట. చిన్న చెట్లు, బ్యూటిఫుల్ చెట్లు రోడ్ల మీద ఉంటాయి అండ్ వాటికి వీళ్ళు క్లీన్ చేస్తారు కరెక్ట్ గా. సో ఇట్స్ మ్యూచువల్. అంటే పీపుల్ ఎంత డిసిప్లైన్డ్ గా ఎంత అందరి గురించి ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ కూడా వీళ్ళ గురించి అంతే మంచిగా ఆలోచించి గివ్ అండ్ టేక్. మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉండండి, అర్థమవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుంది అంటే మనం గవర్నమెంట్ నేలెత్తి చూపిస్తాం, గవర్నమెంట్ మనల్ని నేలెత్తి చూపిస్తుంది. అరే మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, మీరు ఏం చేస్తున్నారో, అద్దాలు పలగొడుతున్నారు అంటది. మనమేమో మీరేం చేస్తున్నారు. సో మనం వాళ్ళని తిడతాం, వాళ్ళు మనల్ని తిడతాం. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు, గవర్నమెంట్ వీళ్ళ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉంది. బాయ్. సో స్పెషల్ అబౌట్ దిస్ స్ట్రీట్. ఇది గ్యాంగ్జూలో హోటల్ పక్కనే అనమాట ఒక స్ట్రీట్. ఇక్కడ లైక్ రోజు పొద్దునంతా బాగా కష్టపడతారు. నేనే చూస్తా కదా నార్మల్ గా, మార్నింగ్ అంతా ఫోకస్డ్ ఇన్ వర్క్, ఈవినింగ్ 8, 9, 10 స్టార్ట్ అయితే పార్టీ. లైక్ ఎలా అంటే అక్కడ నుంచి మొత్తం స్ట్రీట్ టేబుల్స్ వేసుకుంటారు. ఇప్పుడు టైం 3 అవుతుంది, టేబుల్స్ వేసుకుంటారు, తాగుతారు, సిగరెట్లు కొడతారు, ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ రేపు 10 కల్లా బ్యాక్ టు వర్క్. ఇప్పుడు దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు మన దగ్గర కూడా తాగుతారు, తాగి అరవడం కాకుండా దిస్ ఈజ్ లైఫ్ స్టైల్, అర్థమవుతుందా? లైఫ్ స్టైల్. కూర్చొని హ్యావింగ్ 4-5 beers అండ్ టాకింగ్ ఆల్ దిస్ షిట్. ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, అదేంటి ఇదేంటి, అండ్ చిల్ అవుతారు. 3-3:30 అవ్వగానే వెళ్తారు, 4 కల్లా పడుకుంటారు, మళ్ళీ 9 to 10 లెగుస్తారు, మళ్ళీ వర్క్, బ్యాక్ టు వర్క్, మళ్ళీ హసిల్, మళ్ళీ చిల్. పిచ్చ క్లారిటీతో ఉన్నారు వీళ్ళు. దాంతో వాళ్ళతో మాట్లాడుతున్నా కదా ఆ ట్రాన్స్లేటర్ పెట్టుకొని. సో దే ఆర్ టెలింగ్ ఇన్ దిస్ క్యాపిటలైజేషన్ చిల్ అవుట్ అవ్వాలి, వాళ్ళ బ్రెయిన్ అంతా మళ్ళీ ఎంటీ చేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ బ్యాక్ టు వర్క్ అవ్వాలి. సో స్పెషల్ అబౌట్ దిస్ స్ట్రీట్.